హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్. మనకు టేప్ అవసరం లేకుండా బ్లౌజ్ మెజర్మెంట్తోనే మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవచ్చు అని చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తున్నాను. చూసి నేర్చుకోండి. ఫస్ట్ వచ్చేసి మనం కట్ చేసే లైనింగ్ అయినా మెయిన్ క్లాత్ అయినా మనము డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. మామూలుగా వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అయితే మనకి లైనింగ్ క్లాత్ కట్ చేసుకోవడం మేలు. మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి పల్సాగా ఉంటుంది, సాగుతూ ఉంటుంది కాబట్టి, లైనింగ్ అయితే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ కట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి పొడవు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లూజ్ అనమాట. మనకి బ్యాక్ పార్ట్ను ఆఫ్గా చేసి మనకి లూజ్ తీసుకున్నామంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పొడవు దగ్గర లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎక్కడైతే బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకునే దగ్గర అంతా ఒక హాఫ్ ఇంచ్ అంటే మనకు ఒక ఫింగర్తో అట్లా తీసుకున్నామంటే కనుక మనకి స్టిచ్చింగ్లోకి సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి రౌండ్ను కూడా మనం కరెక్ట్గా సెట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్నామంటే రౌండ్ దగ్గర కూడా వస్తుందన్నమాట కరెక్ట్గా. షోల్డర్ కూడా అంతే, మనకి భుజం మీద పట్టి ఎంత మీద చూసుకొని స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మీద వదులుకొని మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇది ఆర్మ్ హోల్ కోసం. చంక రౌండ్ తీసుకున్నామంటే మనకి ఎంతవరకు వస్తే తెలుస్తుందండి. దాని మీద చూసుకొని ఒక బాక్స్ లా చేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు బ్యాక్ పార్ట్న రౌండ్ ఒకవేళ సరిగా రాలేదు అనుకున్నప్పుడు మనకు ఒక బాక్స్ లా చేసుకున్నామంటే రౌండ్ నీట్గా తీసుకోవచ్చు. ఈ విధంగా బ్లౌజ్ మెజర్మెంట్తోనే మనం మొత్తం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే చాలా సులువుగా మనము ఈ కటింగ్ అనేది చేసుకోవచ్చండి. కొత్తగా నేర్చుకునే వారికి ఈ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్తోనే తీసుకోవచ్చు, లేదంటే కనుక బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి. మనకు బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఇట్లా మనకు డబుల్ ఫోల్డింగ్ మీదనే ఒక కార్నర్కి ఇట్లా బ్యాక్ పార్ట్ మొత్తం పెట్టేసుకొని సెట్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. మనకు 3 ఫింగర్స్ మీద ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుందండి. కింది పార్ట్ అనేది మనకు అక్కడ షేప్ పట్టీలు వస్తాయి కదా, అందుకోసం అక్కడ ఒక 3 ఫింగర్స్ మీద ఫోల్డింగ్ చేసుకొని మొత్తంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగనే మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా, మనకు డీప్ ఉంటుంది. అందుకోసం బ్యాక్ నెక్ మెయిన్ లేకుండా ఫ్రంట్ నెక్ అనేది మళ్ళీ సపరేట్గా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ వచ్చేసి ఉక్సుల పట్టి మాత్రమే తీసుకోవాలండి. ఉక్సుల పట్టి ఉన్న నెక్కును మాత్రమే తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. దారాలు పట్టి వేసేసి మనం పెంచుడు పట్టి వేసింటాం కదా, నెక్ పెద్దగా వస్తుంది. అందుకోసం ఉక్సుల పట్టిని వేసుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ పట్టీలు ఎక్కడి వరకు ఉన్నాయో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా మిడిల్లో కొంచెం డౌన్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్కి వచ్చేసి లోతు తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మొత్తం కట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయిన తర్వాత ఒక కార్నర్లో హ్యాండ్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ కోసం వచ్చేసి ఒక 1 ఇంచ్ క్లాత్ మీద మొదలు పెట్టుకొని మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. పైన స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డౌన్ భాగం అంతే అండి. మనకి డౌన్ పొడవు ఎంత ఉందో అంత చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. చంక లూజ్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవు, డౌన్ భాగం పొడవు, చంక లూజు, తర్వాత హ్యాండ్ లూజు స్టిచ్చింగ్ కోసం అంతా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నామంటే చాలా సులువుగా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ కటింగ్ ఎంతండి, చాలా ఈజీగా మనం ఇట్లా మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాం అంటే మనకు చాలా సులువుగా ఉంటుందన్నమాట. మనకు టేప్ అవసరం లేకుండానే బ్లౌజ్ మెజర్మెంట్తోనే మొత్తం ఇట్లా కట్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి కొంచెం లోతు తీసుకోవాలి, ఒక హాఫ్ ఇంచ్ వేని. మనకు హాఫ్ ఇంచ్ లోతు అనేది ఫ్రంట్ పార్ట్ పడేటట్టుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు నేను వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్తే కనుక మీకు కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టీస్. షేప్ పట్టీల కోసం మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీల పొడవు ఎంత ఉందో చూసుకొని మనకు ఒక రవ్వ ఎక్కువనే తీసుకోవచ్చు అనమాట. కొంచెం కరెక్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. క్లాత్ ఉంటే కనుక కొంచెం ఎక్కువైనా తీసుకొని మనం స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకోవచ్చు. షేప్ పట్టీలు ఎంత వేని పొడవు ఉన్నాయో చూసుకొని వెడల్పు పొడవు మనకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడమే. షేప్ పట్టీలకు వచ్చేసి పైన కింద స్టిచ్చింగ్లోకి వెళ్ళాలి కాబట్టి పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ వదులుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి మనకు క్లాత్ ఉంటేనక మనకి ఎన్ని వచ్చి అన్ని తీసుకోవచ్చు అనమాట. మనకి క్లాత్ కొంచెం ఉందనుకోండి 2 పీసెస్ తీసుకోవచ్చు, క్లాత్ అన్ని ఉంటే 4 పీసెస్ తీసుకోవచ్చు అనమాట.
ఇక్కడ వచ్చేసి నడుం బెల్ట్ కోసం వచ్చేసి నడుం పార్ట్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు టక్స్లు వేయాలి కదా, అందుకోసం ఒక 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ పీస్ అండి. పైపింగ్ అయినా మనకి హెమ్మింగ్ అయినా నెక్ పీస్ కోసం ఒక 1 ఇంచ్ క్లాత్ను క్రాస్గా కట్ చేసుకుంటాక నెక్ పీస్ అనేది నీట్గా తిరుగుతుంది. ఈ విధంగా మొత్తం బ్లౌజ్ అనేది మెజర్మెంట్ తీసుకుంటూ చాలా సులువుగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.